మనందరూ తెలుసు భారతదేశం గత సంవత్సరంలో పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాకిస్తాన్తో సస్పెండ్ చేసుకున్న విషయం. దానికి సంబంధించి సింధు జలాల ఒప్పందం ప్రస్తుత రూపంలోనే మళ్ళీ అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పి అర్థమవుతోంది. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి వస్తే మార్పులు తప్పనిసరి అని చెప్పి భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రదర్శిస్తోంది. అది కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పక్కన పెడితేనే సాధ్యమవుతుందని చెప్పి కూడా భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ మనం ఈ సింధు నదీ జలాల ఒప్పందం ఏంటో ఒకసారి చూద్దాం. ఇండస్ వాటర్ ట్రీటీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఎబెయిన్స్ లో పెట్టింది. అసలు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనకి 1960లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది. ఇది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించి ఇండియాకి పాకిస్తాన్కి ఈ ట్రీటీని కుదిర్చింది అనమాట. గత 65 సంవత్సరాలుగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా, ఎన్ని టెన్షన్స్ వచ్చినా ఇండియా సహనంతో ఈ ట్రీటీని రద్దు చేయలేదు. అయితే పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఎప్పుడైతే పహల్గామ్ దాడులు జరిగాయో ఆ తర్వాత భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీని ఎబెయిన్స్ లో పెట్టేసింది అనమాట. ఇక్కడ పాకిస్తాన్ వెంటనే ఇది యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి యూనిలేటరల్ గా మీరు ఎలా ఎబెయిన్స్ లో పెడతారని చెప్పి అడుగుతుంది. అయితే 80% పాకిస్తాన్ వ్యవసాయానికి ఇండస్ నదీ జలాలు కీలకం అనమాట. ముఖ్యంగా ఇండస్ చీనాబ్ జీలం ఇక్కడ దీనిలోంచి వెళ్ళే నీళ్లు చాలా చాలా కీలకం. దాదాపు పాకిస్తాన్ లో ఇండస్ అనేది లైఫ్ లైన్ అనమాట. ఇండస్ వాటర్ లేకపోతే పాకిస్తాన్ లో అసలు నీళ్లు కూడా అందని పరిస్థితి. మన రాజస్థాన్ మనందరూ తెలుసు, మన దేశం రాజస్థాన్, ఇక్కడ ఎంత ఎడారున్నా చుక్క నీళ్లు దొరకపోయినా మనం ట్రీటీకి కట్టుబడి పాకిస్తాన్ ఎంత చేసినా సరే గత 65 సంవత్సరాల్లో ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో మనం ఏ విధమైన యాక్షన్ కూడా తీసుకోలేదు. అయితే ఇప్పుడు భారతదేశం మాత్రం ఇండస్ వాటర్ ట్రీటీని ఎబెయిన్స్ లో పెట్టింది. పాకిస్తాన్కి ఏ విధంగా ఈ టెర్రర్ అటాక్ సంబంధించి మేము ఊరుకోం, జస్ట్ ఒక సిగ్నల్, ఇంకా మనం చాలా చేయాల్సి ఉంది, ఇది ఒక సిగ్నల్ అనమాట. ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండియా ఆ ట్రీటీకి రెస్పెక్ట్ ఇస్తే ఆ ట్రీటీ తర్వాత 3 యుద్ధాలు జరిగాయి ఇండియా పాకిస్తాన్ మధ్య. కానీ ఇండియా ఎప్పుడు ఆ ట్రీటీ గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్కి భయం పుట్టాలి, పుట్టకపోతే చాలా కష్టం. ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ చైనా మనకి బ్రహ్మపుత్ర ఆపేస్తే ఎలా అని. బ్రహ్మపుత్ర మేజర్ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం మన నార్త్ ఈస్ట్లో ఉంది కాబట్టి చైనా లాంటి వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్కి వచ్చినా మనకి ఏమీ జరగదు. ఇంకొక విధంగా ఎప్పుడు కూడా వాటర్ అండ్ బ్లడ్ విల్ నాట్ ఫ్లో టుగెదర్. నీళ్లు రక్తం ఒకటే చోట మసలుకోవు, తిరిగి ఒకటే చోట కన్వర్జ్ అవ్వు, ఒకటే చోట ఫ్లో అవ్వు అని చెప్పి మోడీ గారు ఆల్రెడీ చెప్పారు. నిజమే, మనం వాళ్ళకి జీవనాధారంగా నీళ్ళు ఇస్తున్నాం, కానీ మనకి వాళ్ళు ఏమిస్తున్నారు, తిరిగి రక్తం చూపిస్తున్నారు, మన రక్తాన్ని కళజొస్తున్నారు. సో వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ అనమాట. పాకిస్తాన్ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఆపకపోతే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఎక్కువగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా కంటిన్యూ అవుతాయి అనమాట. ముఖ్యంగా అన్నిటికన్నా పెద్ద దెబ్బ ఇండస్ వాటర్ ట్రీటీ ఎబెయిన్స్లో పెట్టడం. ఇప్పటి వరకు ఇండియా వరల్డ్ బ్యాంక్ రెస్పెక్ట్ ఇచ్చింది, అంతేకాదు ఈ ట్రీటీ గురించి చాలా తక్కువ మాట్లాడింది. పాకిస్తాన్ ఎంత కవిచ్చినా ఇండస్ వాటర్ ట్రీటీ మాత్రం ఇండియా ఎప్పుడూ లేవనెత్తలేదు. కానీ ఇప్పుడు ఇండియా వాటర్తోనే బుద్ధి చెప్పాలనుకుంటుంది. కాబట్టే ఇండస్ వాటర్ ట్రీటీని ఎబెయిన్స్లో పెట్టేసింది.